హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆవకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మామిడికాయని కొద్దిసేపు వాటర్లో వేసించి నీట్గా తుడుచుకోవాలండి, తడి లేకుండా. పైన వాటిని తీసేసి శుభ్రంగా తుడిచి వాటిని ముక్కల్లా కొయ్యాలండి. అది మామిడికాయలు కోసే కత్తిపీట. అలా కోసిన తర్వాత లోపల వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, అలా లోపల ఉన్న జీడిని, దాని తర్వాత ఒక వైట్ పొరలా ఉంటుందండి, వాటిని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది మొత్తం తీసేయాలండి, లేకపోతే పచ్చడిలో పైన తేలుతో కనిపిస్తుంది. నీట్గా తీసిన తర్వాత వాటిని తుడుచుకొని నీట్గా చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కోసుకోవాలండి. ఆవకాయ పచ్చడికి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు ముక్కలుగా కోసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నిటిని కోసుకున్న తర్వాత మా సైడ్ కొంచెం కొలతతో పడతారండి పచ్చడి. దీన్ని కొంచెం అంటారండి, ఆ కొంచెం కొలతతో పడతారు. మీకు కొలతలు డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ముందుగా ఆవాలు మిక్సీ పట్టేసుకోవాలండి. ఆవపిండి మాకు ఆ రోజు కరెంట్ లేదని నైటే పట్టుకున్నాము. ఆవపిండి, కారం, ఉప్పు, కొంచెం మెంతిపిండి వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు కొన్ని పొట్టు తీసుకుని వేసుకున్నాము, కొన్ని మెంతులు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కారాన్ని బాగా కలపాలండి. కారం బాగా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లో ముంచాలండి. ఫస్ట్ మనం పచ్చడి పట్టుకునే డబ్బాలో కింద కొంచెం నూనె పోయాలండి. ఆ నూనె గానుగు దగ్గర ఆడిచ్చిన పల్లీల నూనె అండి. పప్పు నూనె కూడా పోసుకోవచ్చు. పప్పు నూనె అంటే వైట్ నువ్వులు ఉంటాయి కదా, ఆ నూనె. మేమేమో ఆడిచ్చిన గానుగ నూనె, పల్లీ నూనె వాడుతున్నాము. అలా నూనెలో ముక్కల్ని ముంచి వాటిని కారంలో అలా మొత్తం అంటుకునేటట్టు కారంలో అద్ది వాటిని డబ్బాలోకి ఎత్తుకోవాలండి. ఇలా మొత్తం ఆవకాయ కోసుకున్న మామిడికాయల ముక్కలు మొత్తం ఇదే ప్రాసెస్లో చేయాలండి. లాస్ట్లో కారం ఏమన్నా మిగిలి ఉంటే దానిపైన వేసేయాలండి. ఇలా చేయడం వల్ల ముక్క తొందరగా మెత్తబడకుండా ఉంటుంది, ఫస్ట్ ఆయిల్లో ముంచడం వల్ల. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పడతారండి పచ్చడి కూడా, మేమైతే ఇలా పట్టుకుంటాము. ఇప్పుడు పైనుంచి ఆయిల్ వేస్తారండి. దీన్ని ఇలా 3 రోజులు అలానే ఉంచి 3వ రోజు కలుపుతారండి. కలిపినప్పుడు కూడా మళ్ళీ ఆయిల్ పోసి కలుపుతారు. బయట షాప్ దగ్గర కొన్న నూనె వాడితే పచ్చడి పాడైపోతుందండి. మళ్ళీ మధ్యలో మనం పొయ్యకూడదు షాప్ దగ్గర నూనె. ఇగోండి, 3వ రోజుకి పచ్చడి ఇలా అవుతుంది. దీన్ని ఒక పెద్ద దాంట్లో వేసుకొని ఆయిల్ పోసి బాగా కలపాలండి. దీన్ని కిందికి పైకి బాగా కలపాలి. అంతే, ఇలా 3వ రోజుకి పచ్చడి రెడీ అయిపోతుందండి. అసలు అది కలుపుతుంటేనే స్మెల్కి నోరు ఊరుతుంది. పచ్చడి అంతా కలిపిన తర్వాత లాస్ట్లో దాంట్లో అన్నం వేసి కలిపి తింటూ ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి అదైతే. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.